నమస్కారం ప్రజలారా. ఈ నెల్లూరులో లేడీ డాన్ల కథ ఏందనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ చేయాలి ప్రజలారా. ఎందుకంటే ప్రజలారా, మనం గతంలో అధికారంలో ఉన్నప్పుడైతే ప్రజలారా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నింది. గంజాయి హబ్బులుగా మార్చేసినాడు వైజాగ్ని, అది వేరే విషయం. కానీ గతంలో అరుణ, ఇప్పుడు ఈ కామాక్షమ్మ నెల్లూరులో దడదడలాడిస్తూ ఉన్నారు మహిళలైనా కూడా. సరే, అసలు కథ ఏంది, వ్యవహారం ఏంది, అసలు ఆర్డిటీ కాలనీలో ఏం జరిగింది, ఏమి జరుగుతూ ఉన్నింది ఇన్ని రోజులు, ఏంది వ్యవహారం అనేది ఈ పెంచలయ్య ఎవరైతే ఉన్నారో పెంచలయ్య ఈ గంజాయిని అడ్డుకోవడంతో వాళ్ళ కుమారుడు ముందరనే నరికి చంపినారు అంటే అసలు వీళ్ళు ఎంతకు తెగించున్నారు, ఏంది వ్యవహారం అనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ మనం చేద్దాం ప్రజలారా. ఇకపోతే ఆర్డిటీ కాలనీలో కామాక్షమ్మ ఆగడాలు ఏ విధంగా ఉన్నాయి, ఆమె ఏ విధంగా ఏంది కథ వ్యవహారం అనేది చూసుకుంటే, కామాక్షమ్మకు ఆర్డిటీ కాలనీలో ఒక 5 ఇళ్ళు అయితే ఉన్నాయి. ఆ 5 ఇళ్లలో గంజాయి నిల్వ, అదేవిధంగా ఏదైతే పాతబడిన సామాను ఉంటాయో ఫ్రిడ్జ్లు అట్లాంటివన్నీ తీసుకొని వచ్చి వాటిలో నిల్వ చేసేది. అక్కడ ఎవరు కూడా ఉండేటువంటి పరిస్థితులు లేవు. ఆ 5 ఇళ్లలో కూడా ఏమే గంజాయిని నిల్వ పెట్టడం, అదేవిధంగా కార్యకలాపాలు ఏమికి సంబంధించినటువంటి పాలేరులు, చెంచాగాళ్ళు, పకీరుగాళ్ళు అందరూ అక్కడ కూర్చొని స్కెచ్లు వేయటం, ఏ విధంగా గంజాయి అమ్ముకోవాలా, ఏ విధంగా మనం డబ్బు సంపాయాలా, ఏంది వ్యవహారం అనే దాంట్లోనే ముందుకు పోతూ ఉన్నారు తప్ప కామాక్షమ్మకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు కూడా అక్కడ నివాసం ఉన్నటువంటి పరిస్థితులు లేవు. అదేవిధంగా మనం చూసుకుంటే ఈ ఆర్డిటీ కాలనీలో ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా ఎవరు ధనవంతులు లేకంటే ఇంకొక రకమైనటువంటి వ్యక్తులు కాదు. రోజువారీ కూలీ చేసుకొని వచ్చేటువంటి వ్యక్తుల్ని ఆసరాగా అడ్డం పెట్టుకొని వాళ్ళని గంజాయి మత్తులో దించి వ్యాపారం సాగిస్తా ఉన్నింది ఈ కామాక్షమ్మ. ఇప్పుడే ఇట్టున్నది కూటమి ప్రభుత్వంలో అంటే, మనం అధికారంలో ఉన్నప్పుడు, మన జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరుకు సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఎటువంటి కార్యకలాపాలు జరుగుంటుంది, ఏ విధంగా ఈ గంజాయికి హబ్బుగా మార్చుంటుంది అనేది ఒకసారి ఆలోచన చేయండి. ప్రజలు ప్రజాగ్రహానికి గురైనటువంటి కామాక్షమ్మ ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ధ్వంసం చేసినారు. రాత్రి జేసీబీలు తీసుకొని పోయి అయిపోయింది. అదేవిధంగా చూసుకుంటే ఈమె గంజాయి వద్దు, గంజాయి ఇక్కడ అమ్మొద్దు, ఇక్కడ ఇటువంటి కార్యకలాపాలు చేయొద్దు అని ప్రశ్నించిన పాపానికి పెంచలయ్య అనేటువంటి వ్యక్తిని ఆయన కొడుకు ముందరనే స్కూల్ నుంచి తీసుకొని వస్తూ ఉంటే బైక్ మీద నుంచి లాగి నరికి చంపినారు అంటే ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా కామాక్షమ్మ ఆగడాలు ఉన్నాయి. అసలు ఈ కామాక్షమ్మ ఎవరు, ఈ అరుణమ్మ ఎవరు, ఈ లేడీ డాన్ల కథ నెల్లూరులో ఏంది వ్యవహారం, అసలు షాక్ అయ్యేటువంటి పరిస్థితి. గంజాయి హబ్బుగా మార్చినాడు మా జగనన్న అధికారంలో ఉన్నప్పుడు, ఓకే ఒప్పుకుంటున్నాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్నదమ్మా అధికారంలో, గంజాయి ఇక్కడ వద్దు, గంజాయి కార్యకలాపాలు మీరు ఇక్కడ జరపొద్దు అన్న పాపానికి ఆర్డిటీ కాలనీలో ఉండేటువంటి వ్యక్తులు నిన్ను ఆపడమే వాళ్ళ శాపమా? ఇక్కడ కార్యకలాపాలు జరపొద్దు, మా ఏరియాలో గంజాయి మీరు అమ్మొద్దు, మా ఏరియాలో ఇటువంటి పనులు చేయొద్దు అన్నందుకు మనిషిని చంపేస్తారా? అంటే మనం ఎక్కడున్నాం, మనం ఈ రాష్ట్రంలో లేమా? మరి ఇప్పుడు ఆ బిడ్డలు ఎవరు చదివించారు? మరి ఆ కుటుంబ సభ్యుడిని, కుటుంబ పెద్దగా ఉండేటువంటి ఆ పెంచలేను కోల్పోయినారు. మన ఈ గంజాయి వ్యాపారానికి అడ్డం వచ్చినాడని చెప్పి మనిషినే లేపేశారంటే ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి ప్రజలారా. వీళ్ళందరూ కూడా మన వైసీపీ పార్టీ హయాంలో వీళ్ళందరూ పెరిగినటువంటి మొక్కలయ్యి, గతంలో ఎన్నడూ కూడా నెల్లూరులో ఈ లేడీ డాన్ల కథ వ్యవహారాలు ఏం లేవు. మనం 5 సంవత్సరాల పాటు మన జగనన్న ముఖ్యమంత్రిగా ఉండగా నెల్లూరులో ఒక పెద్ద మనిషి ఆయన మంత్రిగా ఉండగా వీళ్ళనందరినీ పెంచి పోషించి ఇటు గంజాయికి, ఇటు ఇంకొకటి క్రికెట్ బెట్టింగ్లకు ఆయనే బెట్టింగ్లు వేస్తాడు అనుకో, అది వేరే విషయం. బెట్టింగ్ల బుకేలు, ఆ బెట్టింగ్ల ఏ విధంగా నెల్లూరుకు సంబంధించి బెట్టింగ్లు జరిగేటి ప్రస్తుతానికి ఏడైనా ఉన్నాయా? ఈ గంజాయికి వీటన్నిటికీ కూడా ఈయన పెద్దలు చేసి ఈ విధంగా రాష్ట్రాన్ని నెల్లూరుకి నెల్లూరులో లేడీ డాన్లు, లేడీ కథలు, లేడీ కిలాడీలు అని సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఇదే వ్యవహారమే. మనం కూటమి ప్రభుత్వంలో ఉన్నాం. ఈ గంజాయికి వద్దురా స్వామి, గంజాయి జోలు పోవద్దు, రాష్ట్రంలో ఉండేటువంటి యువతకు మంచి ఉపాధి అవకాశాలు వస్తున్నాయి, మంచి కంపెనీలు వస్తున్నాయి, మీరు బాగా చదువుకోండి, మంచి ఉన్నత ఉద్యోగాలు చేసుకోండి, ఇంట్లో కుటుంబాలని బాగా చూసుకోండిరా అని చెప్పాల్సింది పోయి అని చెప్పినటువంటి వ్యక్తిని
ఈయన ఏకంగా దేవుడి దగ్గరికే పంపించారంటే ఈ కామాక్షమ్మ ఆగడాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోండి. అంటే గతంలో మన వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ పోలీసుకు అయితేనేమి, అదేవిధంగా ఎవరైతే ఉంటారో ఆ మంత్రి ఆయనకు వాటాలు పంపించి ఈమె ఇష్టానుసారంగా సంపాదించా ఉండిందని మనం విన్నాం. మనకు వేరే వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. నెల్లూరులో లోకల్గా ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈమెకు వచ్చినటువంటి ఆదాయంలో అప్పుడు మనం అధికారంలో ఉన్నప్పుడు ఆ మంత్రి ఎవరైతే ఉన్నారో నెల్లూరులో ఉండేటువంటి మంత్రి, ఆ మంత్రికి కూడా వాటాలు పోతా వచ్చినాయన్న. అందుకని చెప్పి ఆమె జోలు ఎవరు పోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఆర్డిటి కాలనీలో ఉండేటువంటి కార్మికులు, పని చేసుకొని వచ్చి కూలీనాలు చేసుకొని వచ్చి ఉండేటువంటి వ్యక్తులు, ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ కామాక్షమ్మ ఎవరైతే ఉన్నారో ఆమెని 5 ఇళ్ళలో నుంచి ఖాళీ చేయండి, మీకు ఇక్కడ ఏమున్నాయి, మీరు ఏమి సంబంధం, ఈడు ఎవరు కూడా నివాసం ఉండేటువంటి పరిస్థితి లేదు, మీరు ఎక్కడి నుంచో మూటలు తీసుకొని చేడబెట్టడం, ఏదైతే పనికిరాని వస్తువులన్నీ కూడా తీసుకొని మీరు డంపు చేయటం, మీరు ఏం చేస్తారో అందరికీ తెలుసు. మీరు ఇక్కడ గంజాయి కార్యకలాపాలు చేయొద్దు అని ప్రతి ఒక్కరూ కూడా ప్రశ్నించినారు. కానీ పెంచలేను ఈ విధంగా చేయటం అనేది మాకు బాధాకరం అని చెప్పి అక్కడ స్థానికంగా ఉండేటువంటి వ్యక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఏది ఏమైనప్పటికీ కూడా మనం కూటమి ప్రభుత్వంలో ఉన్నాం. సో మీరేమి ఎగస్ట్రాలకు పోయి మన జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మరి మంత్రులుగా ఉన్నప్పుడు మనం సంపాదించిన దాంట్లో 5-10 ఇచ్చితే వాళ్ళు మనల్ని సేవ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు మీరు గంజాయిని ఆపుదాం, గంజాయి ఇక్కడ అమ్మొద్దు అన్న పాపానికి ఒక మనిషినే ప్రాణం తీసినారు అంటే గతంలో మనం ఏ విధంగా మనం సొమ్ము చేసుకొని ఉంటాం అనేది కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇటువంటి గంజాయి లేదంటే ఇంకొక రకమైనటువంటి బెట్టింగ్లు వీటికి దూరంగా ఉండాలని కోరుకుంటూ నమస్కారం.